హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెయిన్బో వరల్డ్. రెగ్యులర్గా చేసే పప్పు టమాటా కాకుండా ఈ స్టైల్లో చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక కప్పు కందిపప్పు తీసుకుని నీట్గా వాష్ చేసుకుని కొంచెం వాటర్ వేసి మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. 3 పెద్ద సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని నెయ్యి వేసుకుని, నెయ్యి వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. 10 వెల్లుల్లి రెబ్బలు మెత్తగా స్మాష్ చేసి తాలింపులోకి వేసుకుని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కల్ని వేసుకుని 1/4 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకుని టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న పప్పును వేసుకుని అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకుని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పప్పు టమాటా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.